హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆ ఛానల్ అండి. ఈ వీడియోలో పంచ్ నీడిల్ ఆర్ట్ ఒకటి చూద్దామండి. లాస్ట్ టైం ఆల్రెడీ చేశాను వీడియో ఒకటి, ఇది సెకండ్ వీడియో అనమాట. టెడ్డీ బియర్ ఇలాంటి ఆర్ట్ మనం డైరెక్ట్గా కిడ్స్ వేర్ మీద పంచ్ చేయొచ్చండి. అంటే వాళ్ళ జీన్స్ కానీ ఫ్రాక్స్ కానీ టీషర్ట్స్ మీద కానీ, లేదు అంటే ఇలా పంచ్ చేసి కట్ చేసి ఇలాగ అప్లికేస్ కింద, లేదంటే కీ చైన్స్ కింద, లేదంటే వాల్ హ్యాంగింగ్స్ కింద కూడా మనం వాడచ్చు. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఇక్కడ నేను టెడ్డీ బియర్ ఫేస్ ఒక్కటే డ్రా చేస్తున్నానండి. రఫ్గా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేస్తున్నాను అనమాట. పంచ్ చేస్తున్నప్పుడు ఎక్కడ గ్యాప్ లేకుండా పంచ్ చేయాలండి. అప్పుడే స్టిచ్ అనేది మనకి దగ్గరగా వస్తుందన్నమాట. ఒకవేళ స్టిచ్ ఎక్కడైనా మిస్ అయినా మనం వెనక్కి తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఇలా లైన్గా పంచ్ చేయాలని ఏం లేదండి. ఒక పర్టికులర్ ఏరియా ఆ కలర్తో మనం మొత్తం ఫిల్ చేసేయచ్చు ముందుగా, తర్వాత ఇంకా కంటిన్యూ చేయొచ్చు అనమాట వేరే కలర్స్తోనే. సో ఈ కలర్తోని పంచ్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు ఈ గ్యాప్లోని అంటే మౌత్కి అలాగే ఐస్కి కలర్ మార్చేస్తానండి. ఎల్లో కలర్ యూస్ చేస్తాను. కాస్త ట్రిమ్ చేసేస్తాను అనమాట, మనకు క్లియర్గా తెలుస్తుంది. జస్ట్ మనం పామ్కి ఎలా అయితే ట్రిమ్ చేస్తాం అలాగేనండి. ఈ గ్యాప్స్లోని కలర్తో ఫిల్ చేసేయడమేనండి, పంచ్ చేసేయడమేనమాట.
ఐస్ కావాలంటే గూగ్లీ ఐస్ దొరుకుతాయండి లేడీస్ కార్నర్ షాప్లోని, అది కూడా మనం అంటించేయచ్చు అనమాట. సో మొత్తానికి కంప్లీట్ అయిపోయిందండి. చాలా ఈజీ అని అనమాట. ఇలా దగ్గరికి ట్రిమ్ చేసేయడమే లాగా. నేను జస్ట్ ఒక్క ఫేసే చూపించానండి, మీరు బాడీ కూడా డ్రా చేసుకోవచ్చు. ముందు చెప్పినట్టుగా డైరెక్ట్గా కిడ్స్ వేర్ మీద పని చేయొచ్చండి. జీన్స్ మీద కానీ లేదంటే వాళ్ళ టీషర్ట్స్ మీద కానీ చాలా బాగుంటుంది. ఫ్రాక్స్ మీద అయినా సరే, లేదా కీ చైన్స్ వాల్ హ్యాంగింగ్స్ కింద కూడా మనం దీన్ని కన్వర్ట్ చేయొచ్చు అనమాట. కీ చైన్స్ వాల్ హ్యాంగింగ్స్కి అయితే మనం ఇది కట్ చేసేసి వెనక గ్లూ పెట్టి అంటించేయడమే. సో ఇలా కాస్త డ్రై అయిన తర్వాత ఇలా కట్ చేసి మళ్ళీ గ్లూ పెట్టి అంటించేస్తే అది ఆరిన తర్వాత స్టిఫ్గా అయిపోతుంది అనమాట. కీ చైన్ కింద కానీ లేదా వాల్ హ్యాంగింగ్స్ కింద కానీ మనం యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే దీన్ని అప్లికేస్ కింద కూడా యూస్ చేయొచ్చు. కిడ్స్ వేర్ మీద డైరెక్ట్గా స్టిచ్ చేసేయచ్చు. గ్లూ గన్ కానీ ఉంటే గ్లూ గన్ పెట్టి కూడా అంటించేయచ్చు అండి, అదైతే ఇంకా బెస్ట్ అనమాట. సో చూసారు కదండి, చాలా ఈజీగా కంప్లీట్ అయిపోయింది అనమాట ఫన్ ప్రాజెక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.